ప్రైజ్ ది లార్డ్. ఈరోజు మీకోసం జీవము గల దేవుని మాట యెహెజ్కేలు గ్రంథము 18వ అధ్యాయము 23వ వచనము. దుష్టులు మరణము నుందుటి చేత నాకెంత మాత్రమో సంతోషము కలుగునా, వారు తమ ప్రవర్తనను దిద్దుకుని బ్రతుకుటియే నాకు సంతోషము. ఈ లోక జీవితంలో దేవునికి సంతోషాన్ని ఇచ్చేదేమిటి, నీకు ఆశీర్వాదాన్ని తెచ్చేదేమిటి? ఎప్పుడైనా ఈ ప్రశ్నకు సమాధానం ఏంటో ఆలోచన చేసావా? దేవునికి సంతోషాన్ని ఇచ్చేది ఏమిటో తెలుసా? యెహెజ్కేలు గ్రంథంలో దేవుడైనటువంటి యెహోవా మాట్లాడుతూ, దుష్టులు మరణమునందు చేత నాకు ఎంత మాత్రమును కూడా సంతోషము కాదు, వారి ప్రవర్తన దిద్దుకుని బ్రతకటమే నాకు సంతోషము అంటున్నాడు. దుష్టులు అనగా చెడ్డ పనులు చేస్తూ దేవుని మీద తిరుగుబాటు స్వభావంతో పాపం అంటే భయం లేకుండా జీవించేటటువంటి వారు, వీరు మరణమునకు పాత్రుడని దేవుని వాక్యం సెలవిస్తుంది. అయితే దేవునికి ప్రపంచంలో ఎవ్వరూ కూడా ఇలా బ్రతకటం, ఇదే రీతిగా మరణించటం ఆయనకి ఎప్పటికీ కూడా ఇష్టం కాదు. అది ఎంత మాత్రము కూడా ఆయనకు సంతోషం కలుగు చేయదు. దేవుడు అంటున్నాడు, ఇలాంటి వారు తమ ప్రవర్తనను అనగా వారి యొక్క చెడ్డ క్రియలను మాని దుష్ట ఆలోచనలను విడిచిపెట్టి మారు మనసు పొందటం అనేటువంటిది దేవునికి సంతోషాన్ని ఇచ్చేటటువంటిది. ఇదే ఈ విషయము నీ జీవితానికి ఆశీర్వాదాన్ని కూడా తెస్తూ ఉంది. ఈ మాటలు వింటున్నటువంటి మీ జీవితంలో నిజమైనటువంటి ఆశీర్వాదాన్ని నువ్వు చూడాలనుకున్నా, నీ సృష్టికర్త అయినటువంటి దేవుడు నిన్ను చూసి సంతోషించాలనుకున్నా, ఒకే ఒక్క పని, మన ప్రవర్తనను దిద్దుకొని మనము మంచిగా బ్రతకటం దేవునికి సంతోషం, నీకు ఆశీర్వాదం. ఆ రీతిగా మన ప్రవర్తనను దిద్దుకుందాం, మన యొక్క నడవడికను దిద్దుకుందాం. దేవునికి మహిమకరంగా, ఈ లోకానికి ఆశీర్వాదకరంగా మన జీవితాలను మలచుకుందాం. దేవుడి మాటల చేత మిమ్మల్ని దీవించునుగాక. ఆమేన్. ప్రార్థన. మా గొప్ప దేవుడా, నీకు వందనాలు. మా జీవితములలో నీకు సంతోషాన్ని ఇచ్చేవారముగా, మేము ఆశీర్వాదకరంగా మలుచుకునేవారముగా, మేము మా ప్రవర్తనను దిద్దుకోవటానికి నీ సహాయమును అనుగ్రహించమని యేసయ్య నామములో అడిగి వేడుకొనుచున్నాను తండ్రి. ఆమేన్.